టెంపుల్ అయితే కనుక్కున్నాం. ఇక్కడికి వెళ్ళి కింద ఉన్నది సొరంగంలో. ఓం నమో వెంకటేశాయ నమః. చూడండి ఇక్కడ దుస్థితి చూడండి. అసలు టెంపుల్ అంటే ఎలా ఉండాలి. ఇంత స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజలు కూడా నోచుకుంటలేదు ఇక్కడ. అంతా ఎట్లా ఉన్నాయంటే చూడండి, ఇవన్నీ కూడా సొరంగాలు. ఇలా వచ్చి ఎవరైనా పడితే ఏంది పరిస్థితి? ఎక్కడక్కడ పట్టించుకోకుండా చూడండి. అంతా చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి మొత్తం సొరంగాలు. ఇదైతే పెద్ద బొయ్యరేమో ఉన్నది దీంట్లో. చూసారా ఇలా గిట్ట పడ్డామనుకో అన్ని గబ్బిలలో సౌండ్ వస్తున్నది దీంట్లో. ఆఖరికైతే వెంకటేశ్వర స్వామిది. ఇది వచ్చేసి స్వయంభూగా వెలిసిందన్నమాట ఇక్కడ 100 ఏళ్ళ కింద. ఇది చూడండి ఇలా కూడా సొరంగం ఉన్నది మొత్తం. అంటే చూడండి ఇక్కడ ఎంత మంచి టెంపుల్ ఉంది. పట్టించుకున్న నాదులు లేడు. ఎవరి ఇష్టంకి వచ్చినట్టు వాళ్ళు చేస్తే టెంపుల్స్ అన్నీ ఏం కావాలి. మెయిన్ మన హిందూస్కి చెప్తున్నాను నేను, ఇటువంటి దేవాలయాలు కాపాడుకోవాలి మనం. ఎందుకంటే స్వయంగా వెలిసినాయి కాబట్టి దీనికి హిస్టరీ ఉంటాయి కాబట్టి చూసుకోవాలి మనం. నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు, అర్థం చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ. గాయస్ దీంట్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామిది మనం చూసినాం కదా, ఇల్లు ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం నిమ్మరాజుకు సంబంధించిన కొండలు అన్నాం ఇవన్నీ. ఇక్కడికి వెళ్ళి మొత్తం సామ్రాజ్యమే నిర్మించుకున్నారు వాళ్ళు అప్పట్లో రాజుల కాలంలో. ఇక్కడ వచ్చేసి ఇంకా గుర్జు ఉంటుంది, ఫిరంగిలు కూడా ఉంటాయి. చూద్దాం ఒకసారి, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వీడియో చూద్దామా? పద అంతే మరి. చూసారా గైస్, వెరీ ఎక్స్ప్లోరేషన్ నేచర్. ఇప్పటికైతే నిర్మల ఫుల్ మొగులుండే, జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయింది. చాలా గాలి, వర్ష బీభత్సం అయితే పడుతుంది అనుకున్నాం కానీ పడలేదు. జాగ్రత్త. చూడండి ఎట్లా ఉన్నదంటే ఇక్కడ ఇంత వడ్డము అంటే గోవింద గోవింద అయిపోతాం అన్నమాట. చూడండి గాయస్ ఇక్కడ వాలీబాల్ ఆడడానికి కూడా సెట్ చేసుకున్నారు మేధావులు. చాలా బాగుంది ఇక్కడ, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంది. ఇక్కడికి వెళ్ళి కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటాను అన్నమాట. ఏమంటే మన నిర్మల కోతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి